కల్వకుంట్ల కవిత మేడం కడిగిన ముత్యమూలే జైలు నుంచి బయటకు రావాలని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 116 కొబ్బరికాయలు కొట్టి ఓ ఇద్దరు కార్యకర్తలు కొండగట్టు దాకా పోయి మొక్కు చెల్లించుకున్నారట. మరి వాళ్ళ మొర ఆలకించి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు అందించిండా. ఏది ఆడదాకా పోయి మనం కూడా అరుచుకుందాం పరి. పోటీపడి మరి ఇద్దరు కార్యకర్తలు కొబ్బరికాయలు పట్ట పట్ట వలగొట్టుకుంటా కష్టపడుతురు. తీర్థం సర్వల పడుతుర్రు. పలిగిన కొబ్బరి చిప్పలు సంచుల్లో వేస్తుర్రు. లిక్కర్ స్కామ్ కేసులో పోయిన కవిత మేడం మీద ఎంత అభిమానం లేకపోతే నిజామాబాద్ జిల్లా బోధన నుంచి పనిగట్టుకొని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగడ్డ దాకా వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు చెప్పుర్రి. వీళ్ళు పుట్టినప్పటి సంధి కూడా ఏ దేవుని కన్నా వాళ్ళ సొంత కోరికలు తీర్చుమని కూడా అచ్చరాల 116 కొబ్బరికాయలు కొడతామని మొక్కినరో లేదో. వీళ్ళే కాదు మొన్నటిదాకా కార్యకర్తలు కూడా అన్ని జిల్లాల్లో కొందరు కవితక్క కడిగిన ముత్యము విడుదల చేయాలని రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇప్పుడు సప్పుడు అంతగానే ఏం లేదు. కానీ మళ్ళా వీళ్ళు ఇప్పుడు ఇట్లా కల్వకుంట్ల ఆడిబిడ్డే కోసము కొబ్బరికాయలు కొట్టిర్రు. మరి కొండగట్టు అంజన కవిత మేడం మీద కరుణ చూపుతుందో లేదో.